వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో మినపప్పుతోటి వడలు చేసుకుందాము. ముందుగా మినపప్పుని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నీళ్ళు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పావు చెంచా వంట సోడా, సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలగలుపుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత వడల్లాగా ఒత్తుకొని వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగుంటాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేయాలి. అంతే అండి, క్రిస్పీ మినపప్పు వడలు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.